చిన్న వయస్సులోనే ఆ బాలుడు సూర్యుడి వైపు దూసుకుపోతున్నాడు. ఆకాశంలో అతని వేగం అద్భుతంగా ఉంది. దేవతలు అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఆ సమయంలో దేవేంద్రుడు ఆ దృశ్యాన్ని గమనించాడు. ఈ బాలుడు సూర్యుడిని తాకితే ప్రపంచానికి ప్రమాదమని భావించాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం ఆ బాలుడిని బలంగా తాకింది. అతను వెంటనే భూమిపై పడిపోయాడు. ఆ దెబ్బతో అతని హనువు దెబ్బతింది. అందుకే ఆ బాలుడికి హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఇది చూసిన వాయుదేవుడు భారీగా కోపగించుకున్నాడు. తన కుమారుడికి జరిగిన అన్యాయం చూసి తన ప్రాణవాయువును ప్రపంచం నుంచి ఉపసంహరించుకున్నాడు. ఒక్కసారిగా లోకాలు అన్నీ శ్వాసలేక తడబడిపోయాయి. దేవతలు అందరూ భయంతో వణికిపోయారు. వెంటనే బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలు వాయుదేవుని దగ్గరకు చేరుకున్నారు. వారు హనుమంతుడిని మళ్ళీ ప్రాణాలతో నింపి అతనికి అనేక వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు అతనికి అపారమైన బలం ఇచ్చాడు. ఇంద్రుడు తన వజ్రాయుధం కూడా అతనికి హాని చేయలేదని వరం ఇచ్చాడు. అగ్నిదేవుడు అతనికి అగ్ని హాని చేయదని వరం ఇచ్చాడు. వరుణుడు నీరు అతనికి హాని చేయదని వరం ఇచ్చాడు. అలా దేవతలందరూ తమ తమ శక్తులతో అతనిని ఆశీర్వదించారు. అతను సాధారణ వానరుడు కాదు, దేవతల శక్తితో జన్మించిన ఒక అపార వీరుడు. కానీ అతని బాల్యంలో మరొక ఆసక్తికరమైన విషయం జరిగింది. అది ఏమిటంటే అతని శక్తిని తానే మర్చిపోయాడు. అది ఎలా జరిగింది? అది తరువాతి భాగంలో చూద్దాం.